హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు పచ్చినెత్తళ్ళతో పులుసు అయితే చేసి చూపిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కనీసం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళని లైకులు చేసి షేర్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. కావలసిన ఐటమ్స్: పచ్చినెత్తళ్ళు, ధనియాలు 2 స్పూన్స్ తీసుకున్నాను, గసగసాలు 1 స్పూను, జీడిపప్పు కొన్ని తీసుకున్నానండి, మొత్తం నానబెట్టుకున్నాను. స్పైసెస్ తీసుకున్నానండి, స్టార్ అన్నస, లవంగా, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ మొత్తం తీసుకున్నాను. చింతపండు పెద్ద నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. మీ పులుపుకు తగ్గట్టుగా మీరు తీసుకోండి. ముందుగా నానబెట్టుకోవాలి చింతపండుని. మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అన్ని స్పైసెస్ అండి, లవంగా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, స్టార్ అనాస అన్నీ వేసుకోవాలి. నానబెట్టిన గసగసాలు, జీడిపప్పు కూడా వేసుకోవాలి. వాటర్ అన్ని తీసేసి వేసుకోండి. వేసుకుందాం. ఆనియన్స్ని వేసుకుందాము. మెత్తగా పేస్ట్లా పట్టేసుకోండి. కళాయిలోనైతే ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కుతుంది. ఆనియన్స్ వేసుకున్నాము, మిక్స్ చేసుకుందాము. పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగినాయండి. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాము. కలుపుకోండి. మసాలా పేస్ట్ కొంచెం బాగా మగ్గాలి. కట్ చేసుకుని టమాటాని వేసుకుందాం. కలుపుకోండి. కొంచెం ఉప్పు వేసుకుందాం. టమాటా సాఫ్ట్గా మగ్గాలండి. టమాటా అయితే సాఫ్ట్గా మగ్గింది. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారానికి తగ్గట్టుగా మీరు కారం యాడ్ చేయండి కర్రీలో. కలుపుకొని మళ్ళీ సాఫ్ట్గా మగ్గించుకోవాలి. మొత్తం సాఫ్ట్గా మగ్గింది. చింతపండు పులుసులు వేసుకుందాము. కలుపుకోండి. పులుసు మరీ పలచగా ఉండకూడదండి, కొంచెం చిక్కగానే ప్రిపేర్ చేయాలి. మరిగించుకోండి. పులుసు అయితే మరుగుతుందండి, కాసేపు మరగాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. పులుసు అయితే బాగా మరిగిందండి. ఇప్పుడు నెత్తళ్ళని వేసుకుందాము. మొత్తం నెత్తళ్ళని ఇలా వేసుకోండి. కలుపుకోండి. కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోండి. పులుసు అయితే కాస్త మరిగిందండి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా దంచుకుని వేసుకోవాలండి. కలుపుకోండి. మసాలాలో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే ఫ్లేవర్ అంత అనిపించదండి, వేగిపోతే. ఇలా వేసుకుంటే పులుసు మరిగినప్పుడు చాలా కమ్మటైన వాసన, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి. పులుసు అయితే చాలా వరకు మరిగిపోయిందండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. కొత్తిమీర వేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే పచ్చినెత్తళ్ళు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్తో నేను చేసినట్టు చెయ్యండి, టేస్ట్ అయితే అదిరిపోద్దండి. కనీసం సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైనా కనీసం సపోర్ట్ ఇవ్వండి అమ్మా. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.